నమస్కారం అండి అందరికీ. సో నేను గత కొన్ని నెలలుగా చూస్తున్నాను ఏమిటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఈ మధ్య కాలంలో రైతులకు రైతు బంధు అందుతుంది బాగానే, కానీ రైతు రుణమాఫీ సరిగా అందడం లేదు, రుణమాఫీ చేయట్లేదు కొన్ని గ్రామాల్లో కొన్ని జిల్లాల్లో అని చెప్పేసి కొన్ని కొంత సమాచారం అయితే నాకు అందింది. సో మీరు కూడా చూస్తూనే ఉంటారు కొన్ని శాటిలైట్ ఛానల్స్లో. రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గారి దిష్టి బొమ్మను కొన్ని గ్రామాల్లో దగ్ధం చేశారు సరైన రుణమాఫీ జరగకపోవడం వల్ల. సో అంటే ఏదైతే వాళ్ళు అభయహస్తం అని చెప్పేసి 5 గ్యారంటీలు ఇస్తాము అని చెప్పేసి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారో, 5 గ్యారంటీలు ప్రభుత్వం అందుబాటులోకి తేలేకపోయింది. అందువలన ప్రజలు అధికారంలో ఉన్న పార్టీకి అతీతంగా కొన్ని దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానికం ఎక్కువైపోతున్నారు. సో సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతుంది. సో అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందాల్సిన రైతు బంధు డబ్బులే కానివ్వండి, రుణమాఫీ అంటే రుణాలు కట్టకుండా పర్వాలేదు అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది చేయలేకపోవడం వలన ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది నేను మీకు తెలియజేయాలి అని అనుకున్నాను ఈ వీడియో ద్వారా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సునిశ్చిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో నేను నా ఛానల్ని డెవలప్ చేస్తున్నాను, మీ సహకారం నాకు కావాలి. థ్యాంక్ యూ.